సార్ నమస్తే. నమస్కారం. సార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ధరణి పోర్టల్కి సంబంధించి వచ్చిన తర్వాత మేము ధరణి పోర్టల్ తీసేస్తాం, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. సో అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ధరణి పోర్టల్ తీసేస్తారని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఏమన్నా భూములు ఏమైనా మారేటువంటి అవకాశం ఉందా, ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ధరణి పోర్టల్ గురించి మాట్లాడుకునే ముందు కొంత ప్రాపర్టీ లా గురించి మనం చెప్పుకోవాలండి. ఓకే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కామన్ లా సిస్టమ్ ఉన్నప్పుడు అంటే ఓనరు, పొసెసర్ అంటే దానికి ఎవరు ఓన్ చేస్తారు, పొసెషన్ అంటే ఎవరు కాస్ట్ మీద ఉన్నారు అంటే పొసెషన్ అంటారు దాన్ని. ఈ రెండు కాలమ్స్ కంపల్సరీ ఉంటాయండి ప్రపంచవ్యాప్తంగా. ఓకే. సో ఇప్పుడు ఈ ధరణి పోర్టల్లో చూస్తే పొసెసర్ కాలమే లేదు, తీసేశారు. ఎవరు కాస్ట్ చేసుకుంటున్నారని లేదు, ఓనర్ కాలం ఒకటే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యాక్చువల్గా లాలో ఇన్వాలిడ్ అది. ఓకే. ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్టీ లాలో అసలు ఈ భూమి ఎవరిది అసలు. మనము ఇంతకుముందు మన హిస్టరీలో చూస్తే ఈ భూమి అంతా కూడా ఇంతకుముందు మన రాజుల పరిపాలన ఉండేది ఇండియాలో. రాజులది స్థలం అంతా. అయితే మనము కిస్తు కట్టేది వాళ్ళం, మనం రాజు కట్టేవాళ్ళం. ఎందుకు కట్టేవాళ్ళం? మరి మన భూమి అయితే మనం ఎందుకు కట్టాలి ఆయనకి ట్యాక్స్? అంటే రాజుది, ఈ స్టేట్ అంతా రాజుది, ఈ కంట్రీ అంతా రాజులది. మనము ఓన్లీ పొసెసర్ మాత్రమే, అంటే మనం అందులో పొసెషన్లో ఉన్నాం, అంటే కాస్తు చేసుకోవడానికే ఉన్నాం. సో దానికి కాస్తు చేసుకుంటున్నాం కనుక శిస్తు కట్టాలి, ట్యాక్స్ కట్టాలి. అది యాక్చువల్గా లా. అది ఇంగ్లాండ్లో కూడా అదే లా. ఇంగ్లాండ్లో వాళ్ళని ల్యాండ్ లార్డ్స్ అన్నారు. ఇంగ్లాండ్లో కూడా వాళ్ళు సేమ్ సిస్టమ్ ఇండియాలో అడాప్ట్ చేశారు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు. మిగతా ఏ కంట్రీలో చూసినా కూడా సావరెన్ రాజుల కాలమే ఉండేది ఇంతకుముందు. డెమోక్రసీ అనేది, సోషలిజం అనేది, ఫెడరలిజం అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో 100-200 సంవత్సరాల నుంచి వచ్చింది. అంతకుముందు మీరు ఎక్కడ చూసినా కూడా ఈవెన్ ఆఫ్రికాలో కూడా ఈరోజు కూడా వేల ఎకరాలు అక్కడ నోబుల్స్ అని వాళ్ళు రాజులు ఉన్నారు ఇంకా అక్కడ ఇప్పటికి ఉన్నారు. వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు అంటే ఒక ట్రైబల్ లీడర్ ఉంటాడు వాళ్ళకి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కనుచూపు ఎక్కడ దాకా ఉంది అంత వాళ్ళదే. ఓకే. వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారు, మనం సాగుబడి చేసుకుంటే వాళ్ళు డబ్బు కట్టాలి. ఇప్పుడు కూడా ఆఫ్రికాలో ఆ సిస్టమ్ ఉంది. ఎందుకంటే మాకు ఆఫ్రికాలో పార్ట్నర్స్ ఉన్నారు, నేను ఆఫ్రికా కూడా వెళ్తుంటాను. ఓకే. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే నార్మల్గా ఒక ప్రాపర్టీలో ఏం చెప్తుంది, ఒక ఓనర్ అనేవాడు ఉంటాడు. ఆ ఓనర్ ఒక్కోసారి మనం చేసుకోలేనప్పుడు అగ్రికల్చర్ చేసుకోకపోయినా రెంట్ ఇచ్చుకోవచ్చు కదా. మన రెంట్ ఇచ్చుకుంటే టెనెంట్ ఉంటాడు. ఒక్కొక్కసారి ఏమంటారంటే టెనెంటు మన దగ్గర ప్రొటెక్టెడ్ టెనెన్సీ అనేది ఒకటి ఉంది మన తెలంగాణలో. అంటే ఏంటి, మీరు ఆ టెనెంట్ని ఎవరైతే రెంట్ తీసుకొని ఆయన మీ సాగుబడి చేస్తాడో ఆయన మీరు కిక్అవుట్ చేయడానికి లేదు. దాన్నే ప్రొటెక్టెడ్ టెనెన్సీ అంటారు. ఇప్పుడు ఏం చేశారు, గత గవర్నమెంట్ ఏం చేశారు, ఇదంతా రీవ్యాంప్ చేశారు. అంటే ఏం చేశారు, అందరూ తీసేసి అసలు అగెయిన్స్ట్ ద ప్రాపర్టీ లా చేసేసి ధరణి పోర్టల్ అని ఒకటి పెట్టారు. మరి ధరణి పోర్టల్ అనేది అది యూనిలాటరల్. ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి ఏమైనా మేజర్ మార్పులు చేసేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏముంటుందంటే వాళ్ళు ప్రజల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతారు. అంటే మేము ఇది చేయొచ్చా లేదా అని. ఓకే. అంటే మేము ఇలాంటి పాలసీ తేవాలనుకుంటున్నాము, తేవచ్చా లేదా అని. అది అన్ని ఫారిన్ కంట్రీస్లో ఉందండి. అయితే ఇక్కడ అలాంటిది ఏమి ఫాలో చేయకుండా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఇష్టానుసారంగా వేరే ఏదో ఫారినర్స్కి అది కాంట్రాక్ట్ ఇచ్చేసి ధరణి పోర్టల్ చేంజ్ చేశారు గత ప్రభుత్వం వాళ్ళు. అందులో చాలా అవకతవకలు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు 90% ఆ ధరణి పోర్టల్ మీదనే కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఏమిటి, బికాజ్ ఇంకొకటి ఏమిటి అంటే ఎందుకు ఇవి చేశారంటే ఒక థీరీ, అంటే ఒక సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటి అంటే ఎవరైతే భూస్వాములు ఉన్నారో మళ్ళీ ఆ భూస్వాములకే ఇల్లు స్థలం కట్టి పెట్టాలి. అంటే ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో, ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ఉండే కదా 50-100 సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకునేవాళ్ళు, వాళ్ళ కాలమే లేదంటే మీకు అర్హతనే లేదు అందులో. ఓకే. అర్హత లేదంటే ఏంటి, ఎప్పుడైనా మీ ప్రాపర్టీ నేను తీసుకోవాలి, గవర్నమెంట్ తీసుకోవాలన్నప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చెయ్యాలి, మీకు అక్విజిషన్ చెయ్యాలి. ఇక్కడ అక్విజిషన్ ఏం లేదు, అంటే ఆటోమేటిక్గా ల్యాండ్ లార్డ్కి వచ్చేస్తుంది ప్రాపర్టీ. అంటే మీరు 50 సంవత్సరాలు 100 సంవత్సరాల కింద మీ ఫాదరో మదరో గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఓనర్ కాలంలో ఉంటారో టెనెంట్ కాలం తీసేస్తే ఆటోమేటిక్గా ఓనర్కి మీరు 5 మంది వేసేస్తున్నారు. అంటే టెనెంట్ రికగ్నిషన్ లేదు. ఇది యాక్చువల్గా అగెయిన్స్ట్ ద లా. ఓకే. అగెయిన్స్ట్ ద లా.
కానీ దాన్ని మరి ఛాలెంజ్ చేసిన సంఘటనలు దానికి సంబంధించిన ఏమి కూడా మనం ఇంతకుముందు ఎవరు కూడా హ్యూ అండ్ క్రై రైస్ చేయలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పారు మేము దాన్ని రీవ్యాంప్ చేస్తామని. ఇప్పుడు అది రీవ్యాంప్ చేసి మళ్ళీ దాన్ని సవరణ చేసే అవసరం ఉంది, డెఫినెట్గా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాన్ని రిపీల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మన ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళు అసెంబ్లీలో డిసిషన్ తీసుకోవటమా లేకపోతే జీవో ఇచ్చి దాన్ని స్క్రాప్ చేయటమో లేకపోతే దాన్ని ఇంప్రూవైజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు గత గవర్నమెంట్ వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు బోల్డనే లక్షల కోట్ల రూపాయలు దాని మీద ఇన్వెస్ట్మెంట్కి పెట్టి చేయించారు సాఫ్ట్వేర్. ఇప్పుడు కొంత మనకు అవి పాస్బుక్లు రావటం కొంత అలవాటు కూడా జరిగిపోయింది 10 ఏళ్లలో. సో ఇప్పుడు సడన్గా మళ్ళీ మార్పులు చేర్పులు చేయాలంటే కొద్ది ఇబ్బందులు. ఆ సవరణలు డెఫినెట్గా చెయ్యాలి, చేస్తేనే బెటర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వారు ప్రస్తుతం ఉన్న చీఫ్ మినిస్టర్ గారికి వచ్చే కంప్లైంట్స్ అన్ని ధరణి నుంచి వస్తున్నాయి. సో ఎలాంటి సవరణలు జరగాలంటారు అందులో? డెఫినెట్గా ప్రొసెసర్ కాలం పెట్టాలండి అందులో. ఓకే, డెఫినెట్గా ప్రొసెసర్ కాలం పెట్టాలి. ఈ ప్రాపర్టీ వీళ్ళకి ఎట్లా సంకోచించింది అది కూడా కావాలి. ఇప్పుడు ప్రాపర్టీ ఎప్పుడు కూడా అండి ఇప్పుడు మనం చూసుకుంటే మన భూలోకము లక్షల సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు మనకి ఎప్పుడు వచ్చింది ఈ సిస్టమ్? ఎప్పుడు వచ్చింది? నైజాం నవాబ్ నుంచి వచ్చింది. నైజాం నవాబ్ నుంచి ఒక సిస్టమ్ ఉంది. ఇంగ్లీష్ వాళ్ళు ఆంధ్రాలో పరిపాలించిన కనుక ఇంగ్లీష్ వాళ్ళు ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అక్కడ ఇంగ్లీష్లో అప్లికేషన్ చేశారు అక్కడ ఆంధ్రాలో. దాన్ని ఎర్స్ట్వైల్ గవర్నమెంట్స్ అన్నారు. ఏది ఆంధ్రాలో. తెలంగాణలో నైజాం సర్కార్ అన్నారు. నైజాం సర్కార్ గారు కొంత ఏం చేశారు, కొంత అరబిక్ లా ప్రకారము కొంత పర్షియన్ లా ప్రకారము ఎట్లయితే అరబ్ కంట్రీస్లలో ఎట్లయితే పర్షియాలో ఆ దేశాలలో ఎలా అయితే భూమి సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు నైజాం నవాబ్ గారు. మరి వారు 100 సంవత్సరాలు పరిపాలించారు ఈ దేశాన్ని, అంటే మన స్టేట్ని, తెలంగాణ స్టేట్ని. తెలంగాణ అంటే మనకు ఈవెన్ కర్ణాటక మహారాష్ట్ర అన్నీ కలిపి ఆయన నైజాం స్టేట్ అనేవారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఒకటే చిన్న స్టేట్ అయింది. ఇప్పుడు కర్ణాటకను మహారాష్ట్ర లేదు మనలో. సో వాళ్ళ సిస్టమ్ లోకల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు డెఫినెట్గా ఏమిటి అంటే గత పరిపాలన వాళ్ళు చేసిన తప్పులు ఇంతకుముందున్న నైజాం నవాబ్ గారు చేసినవి, ఎందుకంటే అది ఇట్ వాజ్ అ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్. 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినప్పుడు తక్కువ డిస్ప్యూట్స్ ఉండే. దీన్ని కొన్ని మళ్ళీ ఇంగ్లీష్ సిస్టమ్ కొంత మార్చుకొని మళ్ళీ ఇప్పుడు ధరణి సిస్టమ్ పెట్టి మళ్ళీ ఇవన్నీ కూడా కొంత రీసెర్చ్ చేసి లీగల్ స్కాలర్సే కానీ రెవెన్యూ అఫీషియల్సే కానీ కలెక్టర్సే కానీ అంటే భూమికి సంబంధించిన అంటే ఇప్పుడు దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళంతా ఒక కమిటీ లాగా వేసుకొని దాన్ని మళ్ళీ ఒక రివ్యాంప్ చేయటమో లేకపోతే దాన్ని స్క్రాప్ చేసి మళ్ళీ రిపీల్ చేసి మళ్ళీ కొత్త సిస్టమ్ చేయటమో చేయాలి. ఇప్పుడు మళ్ళీ కొత్త సిస్టమ్ చేయాలంటే మళ్ళీ పబ్లిక్ ఎక్స్చేంజ్ మీద దండు పడుద్ది. ఇప్పుడే బోల్డ్ అని అప్పుల పాలలో ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు గత చేసిన గవర్నమెంట్ అప్పులకే ఇప్పుడు కష్టాలలో ఉన్నాం. మళ్ళీ దాన్ని రివ్యాంప్ చేయాలంటే మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎవరి దగ్గర నుంచి పోతే మన ప్రజల డబ్బే, అది మన జేబుల నుంచే పోతాయి. అందుకనే నా ఒపీనియన్ ఏమిటంటే దాన్ని ఇంప్రూవైజ్ చేసిందే బెటర్. అంటే కొన్ని కాలమ్స్ పెట్టి దాన్ని కొన్ని సవరణలు చేసిందే బెటరు. డెఫినెట్గా చేస్తారని నేను అనుకుంటాను కూడా. ఇది డెఫినెట్గా చెయ్యాలి. ఇప్పుడు ఈ టైం వచ్చింది చేసేది, చేయడం వల్లే ఎక్కువ లాభాలు ఉన్నాయి. అబ్సల్యూట్లీ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.